హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు జమ సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ సిపిఎస్ ఉద్యోగుల జూలై 2024, ఆగస్టు 2025 సిపిఎస్ అమౌంట్స్ అయితే వారి ప్రాన్ ఖాతాకు అయితే జమ అయ్యాయండి. ఇక నెలాఖరుకల్లా ఉద్యోగుల బకాయిలు అయితే చెల్లింపులు జరగబోతున్నాయి. 5 ఏళ్ల నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోందండి. ఉద్యోగుల బకాయిలు 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం స్వయంగా అయితే అధికారికంగా వెల్లడించడం జరిగింది. సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిలను కొంతమేర చెల్లించడం జరిగింది. ఈ నెలాఖరు నాటికి కూడా జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 కోట్ల రూపాయల నుండి 5,000 కోట్ల రూపాయలు చెల్లించాలని అయితే భావిస్తోందండి ప్రభుత్వం. ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగ బకాయిల చెల్లింపులకు వినియోగిస్తున్నట్లు ఆర్థిక శాఖ స్వయంగా అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఏపీ ఉద్యోగులకి ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి సీఎం గారు అయితే ఒక తీపి కబురును అయితే అందించారండి. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రసూతి సెలవులు ఇస్తామని అయితే ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకి 2 పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉండగా ఇప్పటి నుంచి ఎంతమందికైనా సరే హాలిడేస్ అయితే ఇస్తామన్నారండి. గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని ఇప్పుడు పిల్లలు కనాలని చెబుతున్నట్లయితే వెల్లడించారు. అలాగే ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కూడా ఇస్తామని సీఎం అయితే పేర్కొన్నారండి. ఇక జెడ్పీపీఎఫ్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఉద్యోగ ఉపాధ్యాయ భవిష్య నిధి జెడ్పీపీఎఫ్ చందా స్లిప్పులు 2011-12 నుండి 2020-21 ఆర్థిక సంవత్సరాల వరకు మాత్రమే అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. కాబట్టి అవసరమైన ఉపాధ్యాయులు డౌన్లోడ్ అయితే చేసుకొని వినియోగించుకోవాలండి. అయితే మార్చి 2025 నెల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయండి. బేసిక్ పే 72,810 కలిగి 16% హెచ్ఆర్ఏ ఉన్నవారు, బేసిక్ పే 74,770 రూపాయలు కలిగి 10% హెచ్ఆర్ఏ ఉన్నవారు ట్యాక్స్ అయితే ఇక నుంచి చెల్లించాల్సిన అవసరం ఉంటుందండి. కాబట్టి 70,850 లోపు బేసిక్ ఉన్నవారు అడ్వాన్స్ ట్యాక్స్ పూర్తి నిలుపుదల చేయవచ్చు. గమనిక ఏంటంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్ మరియు డిఏలలో పెరుగుదల ఉంటే 70,850 బేసిక్ దాటిన వారికి ట్యాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అదేవిధంగా సరెండర్ లీవ్, ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంటు సంబంధించి బకాయిలు అయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రిలో ఏపీ ఉద్యోగుల చికిత్స పొందేందుకు అయితే అనుమతించిందండి. ఈ మేరకి రిఫరల్ ఆసుపత్రుల గుర్తించాలని చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓను ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది. తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు పెన్షన్లు, బిల్లులు రీయింబర్స్ రాక నష్టపోయారు. అయితే విభజన తర్వాత అనేక మంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్డ్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్లో అయితే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోని ఇక నుంచి తెలంగాణ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రులు అయితే చికిత్సలు చేయించుకునేందుకు ఉద్యోగులకైతే ఆమోదం లభించిందండి. ఇక హెచ్ఎం మరియు ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, మెడికల్, అదేవిధంగా రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ సంబంధించి టు రికైజ్డ్ అండ్ ఆల్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఏపీ ఎనీ హాస్పిటల్ అండి రికగ్నైజ్ అంటే డిఎంఈ కలిగినటువంటి ఎనీ హాస్పిటల్ అయితే ఈ సౌకర్యం అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఈహెచ్ఎస్కి సంబంధించి ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ అయితే ముఖ్యంగా పెన్షనర్స్కి అయితే అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి ఇద్దరికి అయితే మంచిగా అయితే లాభదాయకంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఏదైనా హాస్పిటల్లో చూపించుకోవాల్సిన సమస్య వచ్చినప్పుడు చాలా ఖర్చు అయితే ఉంటుంది. అదేవిధంగా ఈహెచ్ఎస్ కింద అయితే మనకి బిల్లులు అయితే రియంబర్స్మెంట్ అయితే రావటం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. ఈహెచ్ఎస్ స్కీమ్కి సంబంధించి ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్